తప్పు ఒకరిది, శిక్ష మరొకరిక. గత ప్రభుత్వం అప్పటి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పటి కాంగ్రెస్ సర్కార్కి, సీఎం రేవంత్ రెడ్డికి గుదిబండగా మారుతున్నాయా? తెలంగాణలో ఉద్యోగ విరమణ చేసిన వారు త్వరలో రిటైర్ అవ్వనున్న వారిని చూస్తే అలాగే అనిపిస్తుంది. ఆర్థిక కష్టాలను తప్పించుకోవడానికో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాయిదా వేయడానికో, ఉద్యోగులను మంచి చేసుకోవాలనో, కారణం ఏదైనా ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారు కేసీఆర్. ప్రస్తుతం రిటైర్మెంట్కు దగ్గరగా వచ్చారు వారంతా. నెల నెల పెన్షన్లతో పాటు ఉన్నపలంగా వారికి వచ్చే బెనిఫిట్లు చెల్లించాల్సిన బాధ్యత ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంపై పడింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి వీరంతా ఎన్ని పెయిన్ బాంబ్స్ రాసినా తగ్గని తలనొప్పిలా కనిపిస్తున్నారు. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యను రేవంత్ రెడ్డి ఎలా పరిష్కరిస్తారు? కేసీఆర్ లాగే రిటైర్మెంట్ ఏజ్ను పెంచి ఇన్స్టెంట్ సొల్యూషన్తో బయటపడతారా, లేక తనదైన స్టైల్లో ప్రాబ్లంను ఫిక్స్ చేస్తారా? ఆల్రెడీ అప్పుల కుప్పగా మారింది రాష్ట్రం. పథకాలు, పెన్షన్లు, జీతాలంటూ అడ్జస్ట్మెంట్ చేయలేక ప్రభుత్వం ఇప్పటికే ఉక్కిరిబిక్కిరైపోతోంది. వీటికి రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రాబ్లం కూడా యాడైంది. ఈ ఏడాది చివరకు 8,000 మంది, వచ్చే 5 ఏళ్లలో అంతా కలిపి దాదాపు 40,000 మంది పైగా పదవీ విరమణకు రెడీగా ఉండడంతో మీద పడబోయే అదనపు భారం తలుచుకుని బెంబేలెత్తిపోతోంది రేవంత్ సర్కార్. ఖజానా ఖాళీ అయిపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎలా అందజేయాలో అర్థం కాక తలపట్టేసుకుంటుంది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటి వరకు రిటైర్ అయిన వారందరూ, పదవీ విరమణకు దగ్గర్లో ఉన్న వారందరూ, ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏంటి? సర్కార్పై పడే భారమెంత? ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేసిన తర్వాత ఎంప్లాయీస్కి చెల్లించాల్సిన బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. వారి మూల వేతనానికి అనుగుణంగా హెచ్ఆర్ఏ, సీసీఏ, డిఏలను కలుపుకొని మొత్తం వేతనానికి 10 రెట్లు లీవ్ శాలరీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లీవ్ శాలరీల మొత్తం ఒక్కో ఉద్యోగికి సగటున 8 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అలాగే గ్రాట్యుటీ కింద 12 లక్షలు, కమ్యూనికేషన్ రూపంలో మరో 20 లక్షల రూపాయలు చెల్లించాలి. వేతనం నుంచి నెల నెలా దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, జీఎల్ఐ, సరెండర్ లీవ్లు అన్నీ కలుపుకొని ఒక్కో ఉద్యోగికి దాదాపు సగటున 30 నుంచి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం పే చేయాల్సి ఉంటుంది. ఈ డిసెంబర్ చివరి నాటికి 8,000 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు. 2025 నాటికి పదవీ విరమణ చేయనున్న ఎంప్లాయీస్ నంబర్ 10,000. 2026-27లోనూ రిటైర్ అయ్యే ఉద్యోగుల సంఖ్య 10,000కు తగ్గకుండా ఉంది. 2028కి మరో 8,000 మంది పదవీ విరమణ చేస్తారు. గత ప్రభుత్వం పుణ్యమా అని అసలే రేవంత్ సర్కార్ మెడపై 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల కత్తి వేలాడుతోంది. రిటైర్డ్ ఎంప్లాయీస్కి చెల్లించడానికి ప్రభుత్వానికి అదనంగా ఏటా 5,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అంటే నెలకు తక్కువలో తక్కువ 400 కోట్లు వీరికే కేటాయించాలన్నమాట. వీరందరికీ తక్షణ ఉపశమనం కింద 3,200 కోట్ల వరకు అవసరం కాగా వాటిని సక్రమంగా చెల్లించే పరిస్థితుల్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం లేదు. పైగా మున్ముందు ఈ భారం మరింత పెరగడమే తప్ప తగ్గేది కాదు. సిట్టింగ్ ఎంప్లాయీస్ ఏజ్ లిమిట్ పెంచి స్మార్ట్గా సైడ్ అయిపోయారు కేసీఆర్. ఎంతో ఉత్సాహంగా పగ్గాలు చేపట్టి పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుందాం అనే లోపే రిటైర్డ్ ఎంప్లాయీస్ రూపంలో రేవంత్ సర్కార్ మీద పెద్ద గుదిబండ పడింది. ఏటా వేల సంఖ్యలో ఉద్యోగులు పదవీ నుంచి విరమణ పొందుతుంటే అందరికీ అన్ని రకాల బెనిఫిట్స్ అందించాల్సి రావడం ఏ ప్రభుత్వానికైనా మోయలేని భారమే. కేవలం రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసమే వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే మిగిలిన చెల్లింపుల పరిస్థితి ఏంటి? మరోవైపు ఖాళీ అవుతున్న పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్స్ పెరిగిపోతుంటాయి. అసలే రేవంత్ పగ్గాలు చేపట్టడంలో నిరుద్యోగులు కీ రోల్ ప్లే చేశారు. వారిని సాటిస్ఫై చేయాలంటే నోటిఫికేషన్లను రిలీజ్ చేయాలి. కొత్త వారికి ఎలా న్యాయం చేస్తారు? ఇలా అడుగు ముందుకేసే కొద్దీ సమస్యల సుడిగుడ్డానికి దగ్గరవుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తాను అధికారంలో ఉన్నన్ని రోజులు నిరుద్యోగులు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచి తప్పించుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. 2021లో తీసుకున్న ఈ డెసిషన్తో 2024 మార్చి 31 వరకు తెలంగాణలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్లు జరగలేదు. వీరికి కేసీఆర్ ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం రాలేదు. గత ప్రభుత్వ హయాంలో 3 ఏళ్ల పాటు రిటైర్మెంట్లు లేకపోవడం, రేవంత్ అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచే పదవీ విరమణలు మొదలవడంతో ఒక్కసారిగా భారం మీద పడ్డట్టయింది. ఖజానాలో కాసులు గలగల్లాడకపోవడంతో రిటైర్ అయిన వారికి బెనిఫిట్స్ పే చేయడం కష్టంగా మారింది రేవంత్ సర్కార్కు. మార్చి నుంచి దాదాపు ఇదే పరిస్థితి. ప్రజెంట్ ఎంప్లాయీస్ మెడికల్ బిల్స్ చెల్లించాలన్నా గగనంగానే ఉంది. సరెండర్ లీవ్స్కి కూడా పే చేయలేకపోతున్నామని ఆర్థిక శాఖాధికారులు అంటున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 జూలైకి సంబంధించిన డిఏ ప్రకటించింది. ఇంకా మరో 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇక కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ జీవిత బీమా, జీఎల్ఐ కింద జమ చేసుకున్న ఫండ్స్ను వాడుకుంది.
ఇప్పుడు రిటైర్ అయ్యే ఎంప్లాయీస్కి వారి జిఎల్ఐతో పాటు జీపీఎఫ్ ఇంట్రెస్ట్ కూడా చెల్లించాల్సి వస్తోంది. ఇవన్నీ రేవంత్ ప్రభుత్వానికి తలకిమించిన భారంగా మారాయి. 16వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం 2024-25 ఫైనాన్షియల్ ఇయర్తో మొదలుపెడితే వచ్చే 5 ఏళ్లలో ఏకంగా 44,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నారు. వీళ్లందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద యావరేజ్న 30 లక్షల నుంచి ₹1 కోటి వరకు చెల్లించాలి. అంటే వచ్చే 5 ఏళ్ల కాలంలో ఖజానాపై దాదాపు 20,000 కోట్ల రూపాయల భారం పడొచ్చని అంచనా వేస్తోంది ఆర్థిక శాఖ. ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉందని మాకు తెలుసు, అయినా సరే మాకు రావాల్సిన మొత్తం మాకు ఇప్పించండి అంటున్నారు మాజీ ఉద్యోగులు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఏజ్ 62 ఏళ్లుంటే తెలంగాణలో 61 ఏళ్లుగా ఉంది. ప్రస్తుతం ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచడమా లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ను బాండ్స్ లేదా మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లించాలా అనే డైలమాలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నాన్చుడి ధోరణి వదిలేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకుంటే మంచిదంటున్నారు. సో రేవంత్ రెడ్డి ముందు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వయో పరిమితిని పెంచేలా ఉద్యోగుల్ని ఒప్పించి వారితో పని చేయించుకోవడం, లేదా ఎంప్లాయీస్ను తన దారిలోకి తెచ్చుకోవడం. మరి రేవంత్ సర్కార్ ఈ అదనపు భారం నుంచి ఎలా బయటపడుతుందో, రిటైర్ అయిన ఉద్యోగుల కష్టాలు ఎలా తీరుస్తుందో, తను ఈ ఊబి నుంచి ఎలా బయటపడతారో చూడాలి.